హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో. సో కాలాన్ ఈవీలో వీళ్ళ టాప్ నాచ్ మోడల్ అయినటువంటి ఈలోడ్ ప్లస్ అనే ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అయితే నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చేటప్పటికి లో స్పీడ్ ఎలక్ట్రికల్ వెహికల్, కాకపోతే హై రేంజ్ అలాగే హై లోడింగ్ కెపాసిటీ కలిగినటువంటి ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అనమాట. లిథియం ఫెర్రో పాస్పేట్ బ్యాటరీతో వస్తుంది. 60 వాట్స్ 48 ఏహెచ్ బ్యాటరీతో వీళ్ళైతే దీన్ని తీసుకురావడం జరిగింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 105 కిలోమీటర్ల రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారనేసి కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. అండ్ ఇది మనకి లిథియం ఫెర్రో పాస్పేట్ బ్యాటరీతో రావడం వల్ల మనకి ఏదైతే పేలుతాయనే ఒక చిన్న భయాలు ఉంటాయో అవన్నీ అయితే ఉండవు అనమాట. ఎందుకంటే జనరల్గా మనకి లో స్పీడ్ ఎలక్ట్రికల్ వెహికల్ అనగానే లెడ్ యాసిడ్ జెల్ బ్యాటరీస్ లేదంటే లిథియం అయాన్ బ్యాటరీస్ వస్తాయి. కాకపోతే ఎల్ఎఫ్పి బ్యాటరీస్ అనేవి పెద్దగా ఎవరు యూజ్ చేయరు. వీళ్ళు ఎల్ఎఫ్పి బ్యాటరీతో అయితే మన ముందుకు రావడం జరిగింది. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇన్ డీటెయిల్గా వీడియోలో మాట్లాడుకుందాం పదండి. సో గైస్, ఇది వచ్చేసి మనకి కాలాన్ ఈవీ నుంచి వస్తున్నటువంటి ఈలోడ్ ప్లస్ అనే ఎలక్ట్రికల్ వెహికల్ అనమాట. ఈ ఈలోడ్ ప్లస్ అనే ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చేటప్పటికి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మనము ఇవాళ వీడియోలో అయితే చూద్దాం. సో ఫ్రంట్లో కనుక చూసినట్లయితే ఇది మనకి 12 ఇంచెస్ వీల్తో వస్తుంది. అలాగే డ్రమ్ బ్రేక్తో ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీనికైతే డిస్క్ బ్రేక్ అవసరం ఉండదు. ఎందుకు అవసరం ఉండదు అంటే ఇది లో స్పీడ్ ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి. అండ్ ఫ్రంట్లో చూసినట్లయితే మనకి డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనం ఫ్రంట్లో కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి మనకి ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే కంప్లీట్ మనకు కనిపిస్తుంది. ఏదైతే ఇండికేటర్ లైట్స్ కానివ్వండి లేదంటే హెడ్ లైట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా మనకి ఎల్ఈడి లైట్స్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఏదైతే హెడ్ ఉందో, సో ఈ హెడ్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే హ్యాండిల్ బారు, సో ఇక్కడ మనకి కన్సోల్ ఏదైతే ఉందో ఈ కన్సోల్ వచ్చేసి మనకి ఎల్సిడి కన్సోల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎల్ఈడి కన్సోల్ అయితే కాదు. బికాజ్ ఈ ఎల్సిడి కన్సోల్ ఇవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే ఎంత ఎండలో అయినా సరే మనకి చాలా క్లియర్గా విజిబిలిటీ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి స్పీడోమీటర్ ఉంటుంది, ఓడోమీటర్ ఉంటుంది, ఛార్జింగ్ ఉంటుంది, అలాగే ఏదైతే టెంపరేచర్ ఉందో టెంపరేచర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనం ఏ మోడ్లో ఉన్నాము ఏంటనేది కూడా ఎవ్రీథింగ్ మనం ఇక్కడ నుంచి అయితే తెలుసుకోవచ్చు. ఇకపోతే మనం హ్యాండిల్ బార్లో లెఫ్ట్ సైడ్ కనుక వచ్చేసామంటే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి హై బీము, లో బీము, ఇండికేటర్, హార్న్ ఇవన్నీ కూడా మనకి లెఫ్ట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే రైట్ సైడ్కి వచ్చేద్దాం. సో రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఏదైతే మోడ్స్ ఉన్నాయో మోడ్స్కి సంబంధించినటువంటి స్విచ్ కానివ్వండి, అలాగే రివర్స్కి సంబంధించినటువంటి స్విచ్ కానీ ఇవ్వడం జరిగింది. అండ్ వీటిలో మనకి పార్క్ అసిస్టెంట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇకపోతే మనం దీని యొక్క కీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి మనకి డిజిటల్ కీస్ ఉంటాయి, అలాగే నార్మల్ కీస్ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి మాన్యువల్ కీసు అలాగే డిజిటల్ కీసు రెండు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 2 మాన్యువల్ కీసు, 2 డిజిటల్ కీసు. సో వీటితో మనం లాక్ అండ్ అన్లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఏదైతే మనకి కార్లో ఉండేటువంటి ఫీచర్స్ ఉన్నాయో అలాంటి ఫీచర్స్ అయితే మనకి దీని ద్వారా ప్రొవైడ్ చేశారని అయితే మనము చెప్పుకోవచ్చు. ఒక లో స్పీడ్ ఎలక్ట్రికల్ వెహికల్లో ఇన్ని ఫీచర్స్ ఇవ్వడం అనేది మామూలు విషయం అయితే కాదు. అండ్ ఇకపోతే మనము ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్లో ఏదైతే ఫ్లోర్ బోర్డ్ స్పేస్ ఉందో, సో ఈ ఫ్లోర్ బోర్డ్ స్పేస్లో మనకి చాలా పెద్ద స్పేస్ అయితే ఉంది. మీరు ఇక్కడైతే చూడొచ్చు, చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనము ఏదైనా బస్తాలు పెద్ద పెద్ద ఏమైనా పెట్టుకోవాలన్నా ఇది రైతులకైతే మాత్రం చాలా అంటే చాలా మంచి వెహికల్గా అయితే చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు గడ్డి మోపులు ఏదైనా పెట్టుకోవాలన్నా, ఒక యూరియా బస్తా వేసుకోవాలన్నా, లేదంటే ఒక బస్తా వేసుకోవాలన్నా, ఒక వాటర్ క్యాన్స్ పెట్టుకోవాలనుకున్నా, వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు ఏది కావాలన్నా సరే ఇక్కడైతే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకి బ్యాటరీ ప్లేస్మెంట్ అయితే ఇక్కడైతే ఉంటుంది డౌన్లో. అండ్ ఏదైతే మీకు గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో ఆల్మోస్ట్ 170 వరకు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఇది మనకి సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్ రెండింటితో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ సో చాలా అంటే చాలా లార్జ్ స్పేస్ అయితే మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. అండ్ దీంట్లో అసలు మీరు పడుకోవచ్చు, చిన్నపిల్లలు అయితే అంత పెద్ద స్పేస్ అయితే ఉందన్నమాట. అండ్ ఇకపోతే మనము ఏదైతే సీట్ ఉందో సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సీట్ వచ్చేసి మనకి ఒక చిన్న గ్రాబ్రైల్ సపోర్ట్ కూడా ఉంది, బ్యాక్ రెస్ట్కి సంబంధించి సపోర్ట్ కూడా ఉంది. అండ్ సీటు కుజనింగ్ కూడా మనకి బాగానే ఉందనేది చెప్పుకోవచ్చు. అండ్ నేను నడిపినప్పుడు నాకు ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మాత్రం టెలిస్కోపిక్ సస్పెన్షన్ చాలా మంచిగా అనిపించింది. ఇకపోతే మనకి ఇక్కడ వచ్చేసి బిఎల్డిసి మోటార్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది 12 ఇంచెస్ టైర్తో వస్తుందన్నమాట. అండ్ టైర్ కూడా మీరు చూడొచ్చు, ఈ టైర్ అనేది కొంచెం మనకి చూడడానికి ఆఫ్ రోడ్ టైర్ లా ఉంది. సో ఈజీగా మనకి అంటే రైతులు యూజ్ చేసేటప్పుడు వెహికల్ అనేది కొంచెం ఆఫ్ రోడ్ టైప్లో రైడ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఇక్కడ మనకి 90/90 12 ఇంచెస్ వీల్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనం సస్పెన్షన్ చూసుకున్నట్లయితే ఇది మనకి సస్పెన్షన్ చూడండి, మనకి ఇటు సైడ్ 2 అటు సైడ్ 2 మొత్తం మనకి 4 సస్పెన్షన్ సాకెట్స్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. డ్యూయల్ అనమాట. సో ఇట్లా మనకి సస్పెన్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి బిఎల్డిసి మోటార్ అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ దీన్ని ఛార్జ్ చేయడానికి మనకి 4 అవర్స్ వరకు టైం అయితే తీసుకుంటూ ఉంటుంది. అండ్ ఇకపోతే మనము కంప్లీట్ బ్యాక్ సైడ్కి వచ్చేద్దాం. సో బ్యాక్ సైడ్కి వచ్చేసామంటే ఇక్కడ చూసుకుంటే మనకి రిజిస్ట్రేషన్ దీనికైతే అవసరం లేదు కాబట్టి సో దీనికి నెంబర్ ప్లేట్ కూడా అవసరం అయితే ఉండదు. అండ్ ఇది మనకి AIS 156 సర్టిఫైడ్తో వస్తున్నటువంటి బ్యాటరీస్. వీళ్ళు ఏదైతే అన్ని మోడల్స్ ఉన్నాయో
ఈవీకి సంబంధించి కాలాన్ ఈవీకి సంబంధించి ఏ మోడల్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా AIS 156 సర్టిఫైడ్ బ్యాటరీస్ని వీళ్ళైతే యూజ్ చేయడం జరిగింది. ఇది రీసెంట్ నామ్స్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే టెయిల్ సెక్షన్ ఉందో ఈ టెయిల్ సెక్షన్లో ఉండేటువంటి లైట్స్ అన్నీ కూడా మనకి LED లైట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు లోడింగ్ కెపాసిటీ హై వేసినా నిలబడేందుకు వీలుగా సో మేజర్లీ ఈ చూడొచ్చు మనకి షాక్ అబ్జార్స్ అయితే మాత్రం డబల్ అయితే ఇచ్చారు. అంటే చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. మేము ఇద్దరం హై లోడ్ ఆల్మోస్ట్ 90 కేజెస్ మేము ఎక్కి కూర్చున్నా సరే మాకైతే అసలు ఎలాంటి కొంచెం కూడా ప్రాబ్లం అయితే అనిపించలేదు ఈ వెహికల్లో. సో అలాంటి ఫీచర్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు వెహికల్ చూడగానే తెలుస్తుంది, ఒక సాలిడ్ వెహికల్ మీరు చూస్తున్న ఫీలింగ్ అయితే మీకు ఈ వెహికల్లో ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు ఈ వెహికల్ మీకు నచ్చింది, మీకు కావాలి అనుకుంటే ఎలా బై చేయాలంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. లేదు మీరు ఇంట్రెస్ట్ ఉండి ఒక ఈవీ డీలర్గా మారాలి అని అనుకుంటే సో 0% మీకు ఎలాంటి ఛార్జెస్ ఏమి లేకుండా మీరు డీలర్షిప్ అయితే వీళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకోవచ్చు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా వాళ్ళకి మీరు కాల్ చేసి మిగతా డీటెయిల్స్ అన్నీ అక్కడి నుంచి అయితే తెలుసుకోవచ్చు. అన్నీ బాగానే ఉన్నాయి భయ్య. దీని ప్రైస్ ఎంత అంటే 1,11,000 దీని యొక్క ప్రైస్ అనమాట. అండ్ దీని యొక్క లోడింగ్ కెపాసిటీ ఏంటంటే 250 kgs విత్ రైడర్తో మనకి ఇదైతే రావడం జరుగుతుంటుంది. సో 250 kgs అంటే చాలా హెవీ అనమాట. అది కూడా లో స్పీడ్ ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి. సో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. కంఫర్ట్ ఎలా ఉంది, అలాగే సస్పెన్షన్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ కూడా రైడ్ చేస్తూ అయితే మాట్లాడుకుందాం. పదండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఈలోడ్ ప్లస్ టెస్ట్ డ్రైవ్. సో ఈ టెస్ట్ డ్రైవ్లో నేను వెహికల్ నడుపుతున్నప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉందనేది ఇనీషియల్ ఇంప్రెషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మీరు లెగ్ స్పేస్ కనుక చూసుకోవచ్చు ఇక్కడ ప్రజెంట్ ఫ్రంట్లో. సో లెగ్ స్పేస్ అయితే మీకు చాలా మంచిగా ఉందన్నమాట. ఈవెన్ మీరు ఒకవేళ 6 feet ఉన్నా సరే లెగ్ స్పేస్ అయితే మీకు సరిపోతుంది. సో అంత మంచిగా చాలా ఫ్రీగా ఉందన్నమాట. ఇది మెయిన్లీ లోడింగ్ వెహికల్ కాబట్టి ఫ్రంట్లో మీకు చాలా స్పేస్ అయితే వస్తుంది. సో అక్కడ మీరు ఏదైనా సరే ఈజీగా క్యారీ అయితే చేసుకోవచ్చు. థ్రోటల్ అయితే నాకు ఫస్ట్ మోడ్లో 15 అలా వెళ్తుందన్నమాట. ఇది లో స్పీడ్ ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి మనకి ఆల్మోస్ట్ 25 స్పీడ్ మాత్రమే వెళ్తుంది. కాకపోతే ఇది మనం బయట ఎలక్ట్రిక్ వెహికల్తో కంపేర్ చేస్తే, బయట పెట్రోల్ వెహికల్తో కంపేర్ చేస్తే మనకి 40 స్పీడ్ వరకు వెళ్తూ ఉంటుందన్నమాట వాటితో మనం కంపేర్ చేసినప్పుడు. ఇకపోతే మనం సీటింగ్ గురించి మాట్లాడుకుంటే సీటింగ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇప్పుడు మీరు గతుకును కూడా ఎక్కించాను కదా, ఇప్పుడు మీరు చూసారు కదా. సో ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మాత్రం చాలా మంచిగా అనిపించింది. ఇకపోతే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి అయితే అసలు మాట్లాడుకోవాలని అవసరం లేదు. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి 4 కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్స్ అయితే ఇచ్చారనమాట. 2+2 అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా బాగున్నాయి. అండ్ మీరు బ్రేక్స్ వేసినప్పుడు బ్రేక్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ బ్రేక్స్ కూడా చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేస్తున్నాయి. సో డ్రమ్ బ్రేక్స్తో వస్తున్నప్పటికీ చాలా మంచిగా అయితే వస్తున్నాయి అనమాట. సో డ్రమ్ బ్రేక్స్ అయితే ఈ వెహికల్కి ఎనాఫ్ అని అయితే చెప్తాను. ఎందుకు అంటే సో ఇది లో స్పీడ్ ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి. అండ్ మెయిన్లీ దీంట్లో బాగా నచ్చే అంశం అంటే మాత్రం LFP బ్యాటరీతో వస్తుందన్నమాట. సో అది మీకు ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. సో మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తే మీకు 4 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. సో దీనికి గాను మీకు 105 kilometers రేంజ్ అయితే వెళ్తుందన్నమాట. సో చాలా మంచిగా ఉంది. ఇప్పుడు నేను బ్రేక్ వేస్తున్నాను కదా, చూడొచ్చు మీరు. చాలా సింపుల్గా అయితే బ్రేక్స్ అయితే అప్లై అవుతున్నాయి అనమాట, చాలా స్మూత్గా. అండ్ ఈ వెహికల్ టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 25 చూపిస్తుంది. అదే మనము పెట్రోల్ వెహికల్తో కనుక కంపేర్ చేస్తే సో అది స్పీడ్ వచ్చేసి మనకి నియర్ బై 40 వరకు వెళ్తుందనమాట. సో ఆ స్పీడ్తో అయితే మనం కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో నా పక్కన పెట్రోల్ వెహికల్ వెళ్తున్నా, నేను ఎలక్ట్రికల్ వెహికల్లో వెళ్తున్నా. సో ఈజీగా అయితే నేనైతే మూవ్ అయ్యి వెళ్ళిపోతున్నాను అనమాట. సో వెహికల్ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా ఫ్రీగా ఉంది. మెయిన్లీ ఏదైతే హ్యాండిల్ ఉందో అది చాలా ఫ్రీగా మూవ్మెంట్ అయితే ఇస్తుంది అనమాట. సో అదైతే బాగుంది. ఇప్పుడు చూడండి బ్రేకింగ్ టెస్ట్ మీరు. సో చూస్తున్నారు కదా. సో బ్రేకింగ్ అయితే మాత్రం చాలా బాగా పడుతుంది. మళ్ళీ ఇంకొకసారి కూడా ఇప్పుడు మీకు అప్లై చేసి చూపిస్తాను. సో చూసారు కదా. సో బ్రేకింగ్ అయితే మాత్రం చాలా మంచిగా అయితే పడుతుంది. అండ్ ఇదిగా ఈ వీడియో ఫైనల్గా. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వెహికల్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఇచ్చాను. అలాగే వీళ్ళు డీలర్షిప్స్ కూడా ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి.